గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో మీరు కేసీఆర్ దగ్గరికి పోయినరు ఫస్ట్ టైం, ఇద్దరు సురేఖ గారు మీరు కలిసిపోయినరు, ఆహ్వాన పత్రిక ఇచ్చిండ్రు, రమ్మని చెప్పిండ్రు, ఆయన చీర సారే పెట్టిండ్రు, మరి వస్తా అన్నారా లేదా? వీళ్ళు చూసుకొని వస్తా అని చెప్పింది మేడం, వస్తా అన్నారు. సరే, నాకు అంత వారితో అనుబంధం అటాచ్మెంట్ లేదు. సురేఖ కంటే అంతకుముందు వాళ్ళతో పనిచేసింది కదా టీఆర్ఎస్ వాళ్ళతో, ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఎమ్మెల్యే అంటే వాళ్ళ పార్టీలో ఉంది. సో వారికి కొంచెం ఇక యోగక్షేమాలు పర్సనల్ అవన్నీ మాట్లాడినా నాకు అంత అటాచ్మెంట్ లేదు. అయినా కూడా మర్యాదగా మన సాంప్రదాయం, మన రాష్ట్రంలో జరిగే రాష్ట్ర పండుగ ఇది. యాక్చువల్గా 96లోనే స్టేట్ ఫెస్టివల్గా కూడా ప్రకటించడం జరిగింది ఆనాడు టీడీపీ ప్రభుత్వంలో. కాబట్టి ఇప్పుడు ఆ స్టేట్ ఫెస్టివల్ కాబట్టి మన వాళ్ళందరినీ, మన రాష్ట్రం వాళ్ళందరినీ పిలుచుకోవాలని మేము బీజేపీ వాళ్ళని కూడా ఆహ్వానించడం జరిగింది. సరే, కిషన్ రెడ్డి గారు లేరు అని చెప్పారు. నేను పర్సనల్గా వెళ్ళిద్దాం అనుకున్నాం, వారు లేరు అని తెలిసింది. మంత్రిగా ఉన్నారు, కేంద్ర మంత్రులను కూడా ఆహ్వానిస్తున్నాం. బండి సంజయ్ గారు వీరు. అసెంబ్లీలో అందరికి ఇచ్చినాం, అందరు ఎమ్మెల్యేలకు, ఆల్ ఫ్లోర్ లీడర్స్కి ఇచ్చినాం. మ్యాక్సిమం ట్రై చేస్తున్నా, నేను అందుకోలేకపోతున్నా. కానీ మీ ఐ డ్రీమ్ ద్వారా అందరికీ సమ్మక్క సారలమ్మ జాతర జనవరి 28 నుంచి 31 వరకు దేవుళ్ళు గద్దెల మీద నిండు పున్నమి వెన్నెల మధ్య ఉంటారు. కాబట్టి అది మహాదర్శనం, మహాఘట్టం. యాక్చువల్గా మళ్ళీ ఆ ఘట్టం రావాలంటే 2 years పట్టాలి మనం. కాబట్టి ఆ టైంలో వస్తే బాగుంటుందని నేను అందరికీ మీ ద్వారా స్వాగతిస్తా ఉన్నా. డెఫినెట్గా అండి. సో లాస్ట్ టైం జరిపినప్పుడు కేసీఆర్ని పిలిచిండ్రు, అప్పుడు వెళ్ళలేదు కదా మీరు? వెళ్ళలేదు. ఇక్కడ అంతా నేను అప్పుడంతా అడావుడి ఉండే యాక్చువల్గా. ఈసారి గుడి నిర్మాణం కూడా అవుతుంది. సరే, కొంత ఈసారి చాలా మార్పులు చేర్పులు, కొంత ఆదివాసీ వైభవాన్ని మేము ఆడ ప్రతిష్ఠింపజేస్తున్నాము. కాబట్టి కొంచెం అని ఆ రోజు కూడా నేను అనుకున్నా. బట్ అప్పుడు ఇంత నాకు గ్యాప్ కూడా, అప్పుడు మా గవర్నమెంట్ అప్పుడే వచ్చింది, హడావుడిలో ఉన్నాము. ఇది కొంచెము పనులు కూడా చేయలేకపోయినాం ఎక్కువ. అందుకనే ఆహ్వానించినట్టుగా, పర్సనల్గా వెళ్ళి ఆహ్వానించినట్టుగా అయితే గుర్తులేదు. అందరికీ అసెంబ్లీలో అట్లా ఇన్విటేషన్స్ ఇవ్వడం అదే చేసిన. ఇప్పుడు మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ములుగుకి సంబంధించి ఈ మధ్యన సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక మాట, ఇన్ని జిల్లాలు ఎందుకు కేసీఆర్ అప్పుడు ఏర్పాటు చేసింది కదా, ములుగు జనగాంని తీసేయొచ్చు కదా అనేది. మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా హుస్నాబాద్ అంటే ఎక్కువ కరీంనగర్లోనే ఉంటుంది, కరీంనగర్లో కలిపేయాలి అనేది. ఈ నిజంగానే ములుగు అనేది లేకుండా పోతుందా? మీరేమంటారు? ములుగు అనేది పోదు, జిల్లా దృష్టి లేదు. అంటే మీరు ఈ మాట అన్నది కూడా నేను వినలేదు వాస్తవానికి. ఇది బయట సర్క్యులేట్ అవుతుంది, వైరల్ అవుతుంది. ఈరోజు కూడా ఏదో చూసినాము. కాకపోతే ఏంటంటే ములుగు 3 జిల్లాలలో ఉంది. ములుగు అనేది ములుగు నియోజకవర్గము 3 జిల్లాలలో ఉంది. భూపాలపల్లిలో 5 గ్రామాలు ఉన్నాయి. మహబూబాద్ జిల్లాలో 2 మండలాలు ఉన్నాయి. భద్రాచలం వాళ్ళు ములుగులో 2 మండలాలు ఉన్నాయి. ఇట్లా కాకుండా ఒకటే కూర్పుగా చేస్తే బాగుంటుందనే ఆలోచన ఉన్నట్టుగా నాకు తెలుసు అన్నీ. కానీ ములుగు తీసేస్తారని నేను అనుకోని, తీసేయడానికి కూడా మేము ఒప్పుకోము. ఏదైనా అంత అందరికీ ఆ ఫీలింగ్స్ ఉంటాయి. కాబట్టి ఎవరి జిల్లా వాళ్ళు, ఇది ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళం మేము, జిల్లా కావాలని ఆ రోజు. కాబట్టి వచ్చింది. ములుగు జిల్లాకు ఒక చారిత్రాత్మకమైనటువంటి చరిత్ర ఉంది, హిస్టారికల్ హిస్టరీ ఉంది. సో రామప్ప ఉంది, బిగ్ లేక్స్ ఉన్నాయి, ఇప్పుడు టెంపుల్ మన సమ్మక్క సారలమ్మ ఉంది, టూరిజం బాగుంది, రాష్ట్రంలో హైయెస్ట్ ఫారెస్ట్ ఉన్న ఏరియా కూడా ములుగు, నేషనల్ హైవే ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వెనుకబడ్డ జిల్లాలలో ఇదొకటి ఉంది. ఉంటేనే మేము దాన్ని ఇంకా డెవలప్ చేసుకోగలుగుతాం. కాబట్టి ఆ పరిస్థితి తీసుకురాకుండా తప్పకుండా మేము కాపాడుకుంటాం. ఓకే, ఇప్పుడు మనం సంస్కృతి సంప్రదాయాల గురించి మాట్లాడుకున్నప్పుడు చీర కట్టుబాట్ల గురించి ఈ మధ్య కాలంలో విపరీతమైనటువంటి చర్చ వచ్చింది. మీరు ఎప్పుడు చూసినా చీరలోనే ఉంటారు, మాకు ఊహ తెలిసినప్పటి నుంచి మిమ్మల్ని అట్లనే చూస్తూ ఉన్నాం కదా. ఎందుకని ఇట్లాంటి ఒక చీర గురించి చర్చ కాదు, అది పిచ్చి రచ్చలాగా మారిపోయింది. స్త్రీ అంటే ప్రకృతి అనుకున్నారు, కాకుండా వికృతమైనటువంటి రూపంలో కూడా మాట్లాడుకోవడం అనేది ఏమనిపిస్తుంది మీకు అది చూస్తే? నేను అందరూ చీర మంచిగా అక్క అట్లా అంటారు. నేను అంతకుముందు హాస్టల్లో ఉన్నప్పుడు బ్లౌజ్ లంగా జాకెట్, తర్వాత అడవిలో పోయినాక ప్యాంట్ షర్టు, తర్వాత వచ్చినాక 2-3 ఏళ్ళు నాకు కట్టడం కష్టమయ్యేది చీర కట్టుకోవడం. కానీ ఇప్పుడు చీర కట్టుకుంటేనే కంఫర్ట్గానే ఫీల్ అవుతాను. నేను రాహుల్ గాంధీ పాదయాత్రలో కానీ, సీఎం గారి రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు కానీ ఇదే చీర ఇట్లనే కట్టుకొని, అదే హ్యాండ్లూమ్ చీర. రాహుల్ గాంధీ గారితో రోజు 25 కిలోమీటర్లు అట్లా నడిచేది. ఎవ్రీ స్టేట్లో 5 days 6 days. ఆ తర్వాత లాస్ట్ ఎండింగ్ పంజాబ్ నుంచి సెన్సిటివ్ ఏరియా మనం కూడా ఉండాలి సార్ తోటి అని నేను అప్పుడు ఇంకా పంజాబ్ నుంచి కాశ్మీర్ దాకా ఎంబటి ఉన్నాను.
అందరు అనేటోళ్ళు ఏంది నువ్వు చీర అది అని. సరే నాకు ఇంట్లో ఉంటే కంఫర్ట్గా పంజాబ్ డ్రెస్లు వేసుకుంటా, ఇంటికి రాగానే అదే వేసుకుంటా. కానీ బయట మాత్రం జనంతో చీరలోనే ఉంటా. కొద్దిగా ఎందుకో ఇక అలవాటు అయిపోయింది నన్ను జనాలు ఇట్లా. ఫస్ట్ స్టార్టింగ్లో చీర కట్టడము వేయడము చాలా కష్టం. ఇప్పటికి కూడా అప్పుడప్పుడు ఒక మనిషి ఉంటేనే అట్లా అనిపిస్తుంది. కానీ చీర అనేది ఒక డిగ్నిటీగా అనిపిస్తుంది. మన సాంప్రదాయం, భారతీయుల సాంప్రదాయం, లేదా మనము ఊర్లో అయినా కూడా చీర గోసి పెట్టుకోవడం ఇదంతా కూడా బందోబస్తుగా ఉంటుంది. నేనేమంటా అంటే మనము మన కట్టుబొట్టు అనేది మనల్ని ప్రతిబింబింప చేయాలి, మన వ్యక్తిత్వాన్ని కూడా అందులో చూపిస్తుంది. అందుకని నీట్గా ఉండాలి, డీసెన్సీ ఉండాలి, డిగ్నిటీ ఉండాలి, కంఫర్ట్గా ఉండాలి అని చెప్తా. నేను ఇంట్లోకి రాగానే పంజాబ్ డ్రెస్ వేసుకుంటా, లేదా ఏదైనా టూర్ పోయినప్పుడు లేదన్నా ఎటన్నా వాకింగ్లో ఉన్నప్పుడు పంజాబ్ డ్రెస్ వేసుకుంటా. అది కూడా నాకు కంఫర్ట్ ఉంటుంది. ఒక్కొక్కసారి చీరతోటి అన్నప్పుడు కొంచెము ఇబ్బంది పడతాం, గుట్టెక్కినప్పుడు లేదా ట్రెక్కింగో వాకింగో రన్నింగో అన్నప్పుడు. కానీ వాకింగ్కి మాత్రం నేను దీన్ని బాగానే మేనేజ్ చేయగలిగిన. సరే అంత ఓర్పు నేర్పు అందరికీ అవసరం అంటే అంత అవసరం ఉండకపోవచ్చు. నేనేమంటా అంటే మన డ్రెస్ అనేది మన ఒంటిని కాపాడాలి, సేమ్ టైంలో మనం అందరం గౌరవించబడాలి అనేది కూడా. సరే కొంతమంది ఏంటంటే ఈ సమాజంలో ఇంకా మైండ్ సెట్ చాలా మందిది మారలే. అందుకనే తరగతి గదుల్లోనే అమ్మలను అక్కలను చెల్లెలను గౌరవించే పాఠాలు రావాలి అని నేను చెప్తా ఉంటాను. తరగతి గదుల్లోనే మన అమ్మను చెల్లెను అక్కని ఎట్లా చూస్తామో బయట ఆడకూతును కూడా ఆ రకంగా చూడాలని. కాబట్టి మనము ఇట్లా ఇష్టం ఉంటుంది. కొంత ఎట్లా ఉన్నదంటే ఈ పార్ట్ చూస్తే ఈ రకమైన ఫీలింగు ఈ అనేది కొంత మైండ్ సెట్ అట్లా ఫిక్స్ అయిపోతున్నారు. అంటే జనంలో అది ఉంది, అది మార్చకుండా మనం ఏదో చేస్తే అది ఇంకొక రకంగా పోతుంది. కాబట్టి నేనేమంటా అంటే కంఫర్ట్గా ఉండండి, నీట్గా ఉండండి, డిగ్నిటీగా ఉండండి. ఇది ఉంటే చాలా బాగుంటుందని. ఓకే, తీసేయడం మూలంగా వచ్చే లాభం ఏంటిదని నేను అడుగుతున్నాను. ఓకే, ఎక్కువ మనము ఇవన్నీ ఓపెన్గా ఎక్స్పోజ్ చేయడం మూలంగా అంటే ఏంటిది నీకు వచ్చే ఏంటిది ఆ తృప్తి ఏంటిది? నాకు అట్లా ఫీలింగ్. నేను వేరే వాళ్ళని ఎవరిని కించపరుస్తలేను, కానీ నా అడ్వైజ్ మాత్రం కంఫర్ట్ డ్రెస్ వేసుకోండి, డీసెన్స్ కూడా ఉండేటట్టుగా నీట్గా మంచిగా ఉంటే ఎక్కడికైనా. ఇప్పుడు కొంతమంది పాపం స్టేజ్ల మీదకి ఇక్కడ దాకా కట్టింగ్ చేసుకున్న డ్రెస్ వేసుకొని వస్తుండ్రు. ఆడ మొన్న నేను ఎక్కడో చూసిన తండ్రి ఉన్నాడు, పక్కన అమ్మాయిది ఇట్లా ఇట్లా పోతుంది, అది అమ్మాయి ఇట్లా ఇట్లా అంటుంది. అంటే ఎంత ఇబ్బందిగా ఉంటుంది కదా, ఇట్లా లాంగ్ స్కర్ట్ వేసుకొని ఇక్కడ దాకా ఓపెన్ ఉంటుంది, దాన్ని మళ్ళీ ఇట్లా ఇట్లా సర్దడం ఇదంతా ఎందుకు ఇబ్బంది? అదే నువ్వు మంచిగా కింది దాకా వేసుకున్నా లేకుండా కనీసం ఇక్కడ దాకా వేసుకున్నా బాగుండదు. నేను అట్లాంటివి చూసినప్పుడు నాకు ఈ ఫీలింగ్ అనిపించింది. అట్ ద సేమ్ టైం సరే వాళ్ళు అట్లా బట్టలు వేసుకున్నారు కాబట్టి ఎట్లా పడితే అట్లా మేము టచ్ చేస్తాం, మేము తిడతాం అనేది కూడా తప్పు. మార్పు అనేది అటు రావాలి ఇటు రావాలి. ఎగ్జాక్ట్లీ, అటు రావాలి ఇటు రావాలి. అంతిమంగా నా అడ్వైజ్ ఏంటంటే కంఫర్ట్ డ్రెస్ వేసుకోండి, మంచిగా డిగ్నిటీగా డీసెన్సీగా ఉండండి అని చెప్తాను. ఎంతసేపు అమ్మాయికి మాత్రమే కాదు కదా, అబ్బాయిలకు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది కదా ఇద్దరికి. అదే చెప్తున్నా. ఆమె అట్లా వేసుకున్నా కాబట్టి మేము టచ్ చేస్తాము, ఇది మా స్వేచ్ఛ. అట్లా స్వేచ్ఛ, ఆమెకు స్వేచ్ఛ ఉండొచ్చు, కానీ ఆమె బాడీని టచ్ చేసే స్వేచ్ఛ నీకు లేదు కదా, అది కూడా నేరమే. అందుకనే అక్కడ కూడా డీసెన్సీ ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి. మగవాళ్ళకు కూడా ఇష్టం ఉన్నట్టుగా తిడతామని కాకుండా నా అడ్వైజ్ ఏంటంటే కొన్ని లొకేషన్స్లలో ఇబ్బంది పడే కంటే మళ్ళీ ఆడ కూతుర్లో ఇబ్బంది పడుతుంటారు కాబట్టి కంఫర్ట్ డ్రెస్లలో కొంచెం మంచిగా బెటర్గా ఉండాలి. మీరు ఎప్పుడు ఎక్కువ ఎందుకు హ్యాండ్లూమ్లో వేసుకుంటుంటారు? నాకెందుకో ఇవి అట్లా ఉంటేనే మెత్తగా మంచిగా ఉంటుంది. తర్వాత ఇంకా మన చేనేత కార్మికులు నేస్తూ ఉంటారు ఎక్కువ హ్యాండ్లూమ్ లేదా ఇట్లా కాటను. సో అప్పుడు నాకు అదే నచ్చుతుంది. ఇప్పటికి కూడా ఏదైనా పట్టు చీర ఉన్న అది ఊసిపోతా జారుతా ఉన్నాయా పట్టు చీరలు మీకు? అసలు ఎవరైనా ఇస్తూ ఉంటారు, చాలా గిఫ్టులు ఇస్తూ ఉంటారు. అది పాపం వాళ్ళు కట్టుకొని నాకు ఫోటో పెట్టాలి అక్క అంటారు ఒక్కొక్కసారి. ఇక అప్పుడప్పుడు దిగి ఫోటో పెడుతుంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏదైనా ఇంట్లో అకేషన్స్ లేదా ఇట్లా మేడారం జాతర, మన పండుగలు అట్లాంటి ఏదైనా మన అకేషన్స్ ఉన్నప్పుడు కొంత మ్యాక్సిమం ట్రై చేస్తారు కట్టుకోవడానికి. కానీ బయట మీటింగ్స్ అవి ఇవి పబ్లిక్ మంచిగా కంఫర్ట్గా ఉండడము, జారిపోకుండా ఉండడం అంటే ఇక మనము ఎక్కువ యాక్టివిటీస్లో ఉన్నప్పుడు అవి కట్టలేము. ఓకే, కొద్దిగా టైం ఉన్నది ఇంట్లో మన 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 ఇంట్లో మనం ఉన్నాము లేదా మన టైంలో ఉన్నామంటే ఎప్పుడన్నా కట్టుకుంటా, కానీ ఎక్కువసేపు ఉంచుకోను. మళ్ళీ మధ్యాహ్నం పొద్దున్న అటు పోయి వచ్చి
తీసేస్తే ఎప్పుడు తీసేస్తే బాగుంటది ఇంకా అయిపోయింది ఇది అని. అవును. ఈ మధ్య కాలం